మీరు చెప్పేది చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయం ముందే ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఎప్పటికప్పుడు ఇన్స్పెక్టర్ గారితో చెప్పాలని అనుకుంటున్నాను. ఇంట్లో మీరు ఇక్కడ క్యాంప్ వస్తున్నారని తెలిసింది. సరే తమతో స్వయంగా చెప్పుకుందామని వచ్చాను. వాడు నా కొడుకుని కానీ ఆ అమ్మాయి నా కోడలని కానీ నమ్మలేకపోతున్నాను. వాళ్ళిద్దరూ నా ఆస్తి అపహరించడం కోసం కుట్ర పని నా ఇంట్లో చేరారు. రాను రాను నా ప్రాణానికి హాని తలపెడతారేమోనని భయంగా ఉంది. మీరే నన్ను కాపాడాలి. భయపడకండి, మాతో చెప్పారుగా, ఇక అన్ని విషయాలు మేమే చూసుకుంటాం. సార్, వచ్చే శనివారం మా తమ్ముడు నాగభూషణం తద్దినం. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చారంటే ఆధారపూర్వకంగా వాళ్ళందరినీ మీకు అప్పగించే బాధ్యత నాది. తప్పకుండా వస్తాం. చిత్తం. సెలవు. దైవసాక్షిగా చెప్తున్నాను, వాడు మా నాన్న కాదండి. చెప్పవలసిందేదో మేం చెప్పాం, ఇక నిర్ణయించుకోవాల్సింది మీరు. ఇది కేవలం కట్టుకథ అయితే ఆ మహానుభావుల మీద నిందలిస్తున్నందుకు మీరు సర్వనాశనం అయిపోతారు. మాతో చెప్తున్నట్లు మరొకరితో చెప్పినట్లయితే మీ ప్రాణానికి అపాయం. ప్రాణానికి భయపెడితే ఈ విషయం ఏనాటికి బయటపడదు. ప్రెసిడెంట్ గారు, సత్యానికి చావు లేదని పెద్దలు చెప్తారు. వచ్చే శనివారం తమ్ముడు తద్దినం గొప్పగా జరిపిస్తున్నాడు. ఆ వేళ మీరెక్కడికి వస్తే నిజానిజాలు మీరే తెలుసుకుంటారు. నమస్కారం. నమస్కారం బాబు గారు, దయచేయండి. మీరు ఇక్కడికి వచ్చారేమిటి? చిన్నాన్న తద్దినానికి మీరు పిలవటానికి వచ్చాను నాన్న. సుమతి మా ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళలో చురుకుతనం పెరిగింది. సరే, ఎప్పట్లాగే ఈ ఏడు కూడా మా తమ్ముడు తద్దినానికి మీరంతా రండి. పదండి పద. వాడి పాపం పండిందమ్మా. వాడి కుట్రలు కుయుక్తులు ఇంకా సాగం. రంగయ్య, నాకేమో భయంగా ఉంది. మీరేం కంగారు పడకండి అమ్మా. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. మంచి ఎప్పటికైనా చేస్తుంది తల్లి. బాబాయ్, రంగయ్య గారి గుట్టుముట్లన్నీ తెలిసేసుకున్నాను. శబ్బాష్ బాబాయ్. ఆడితో పాటు ఇంకో గుడ్డిది కూడా ఉంది బాబాయ్. గుడ్డిదా? ఎలా ఉంటుంది? పొట్టిగా ఉంటుంది. సుమారు 40 ఏళ్ళు ఉంటాయి బాబాయ్. కరెక్ట్. నా అనుమానం 100కి 100 పాళ్ళు కరెక్ట్. ఆవిడెవరో కాదు, మా అన్నయ్య భార్య అన్నపూర్ణ. బాబాయ్, కాలపాశం నుంచైనా తప్పించుకోగలదు కానీ నా చేతుల్లో నుంచి తప్పించుకోలేదు. సుబ్బయ్య, బాబాయ్, వాళ్ళిద్దరినీ అర్థమైపోయింది బాబాయ్. అమ్మా, ఎవరంటయ్యా? అబ్బాయి గారు ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నారట. విషయం ఎవరు తెలుసుకుని వస్తాను. అలాగే. తలుపు వేసుకోండి అమ్మా, తొందరగానే వచ్చేస్తాను. అమ్మా జాగ్రత్త. ఎవరు?
నేను చెప్పానే మా దగ్గర గుమాస్తా రామయ్యండి వాళ్ళ అమ్మాయి. ఇప్పుడు వీరి కోడల పిల్లని. ఇన్స్పెక్టర్, నేను వెళ్ళి మిగతా పనులు చూసుకుంటాను. అయ్యా, అమ్మగారిని పిలిపించండి. పాప, వెళ్ళి మీ చిన్న తల్లి తీసుకురా. అయోధ్యావతు రామాద కాశీ కాంచే అవంతిక పురీ ద్వారవతి చైవ. ఆగండి. లక్ష్మి, ఏ దాన్ని రూపంలో చూడటం మీకు ఆశ్చర్యంగా ఉందా? ఎందుకున్నది అత్తయ్య, మిమ్మల్ని సుమంగళిగా చూసి ఈనాటికి సరిగ్గా 20 సంవత్సరాలయ్యింది. పాపం. అసందర్భంగా మాట్లాడకు. లక్ష్మి, ఇదేమైనా నీకు బాగుందా? చూసే నలుగురు ఏమనుకుంటారు? భర్త లేని నీకు తలలో పూలెందుకు, నుదుట బొట్టెందుకు, మెడలో మాంగళ్యం ఎందుకు, పైగా పట్టు చీరెందుకు? భర్త బ్రతికే ఉన్నప్పుడు పువ్వులు లేని తలెందుకు, బొట్టు లేని నుదురెందుకు, మాంగళ్యం లేని మెడెందుకు, తెల్ల బట్టలు కట్టుకునే కర్మెందుకు? ఏటి అర్థం లేని వాగుడు? నాదా నీదా? నిన్నగాక మొన్న ఈ ఇంటికి వచ్చిందని మా కుటుంబ సాంప్రదాయాన్ని గురించి నీకేం తెలుసు? లక్ష్మి, చనిపోయిన నీ భర్త మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ నాటకం అసలు నిన్నెవరాడమన్నారు? నేను నటిస్తున్నాను. కొంతమంది కొన్ని పరిస్థితుల్లో గుండె రాయి చేసుకుంటారని విన్నాను. కానీ భగవంతుడు మీకు రాతిని గుండెగా అమర్చాడు. అందుకే తాళి కట్టిన భార్యని విధవ అంటున్నారు. మీకు మీరే మధ్యన పెట్టుకుంటున్నారు. లక్ష్మి, ఏంటి మతిలేని మాటలు? 10 మందిలో నా పరువు పోకముందే లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళవలసింది అమ్మ కాదు నాన్న, నువ్వు. రాదు. నేనే నీ కొడుకునయ్యా. కొందరిని కొన్ని రోజులే మోసం చేయొచ్చు, అందరినీ అన్ని రోజులు మోసం చేయడం అసంభవం. నాగభూషణం, దేవుడు పేరు పెట్టినంత మాత్రాన్ని మానవుడు దేవుడు అవుతాడా? దైవ సమానులు మా పెద్దల గారి పేరు పెట్టినంత మాత్రాన్ని నాగభూషణం ప్రతిభూషణం అవుతాడా? చెప్పండి. రాదు, ఈ మాటలన్నీ ఎందుకు? ఆ ఫోటో తీసి అందరికీ చూపించు. మా నాన్నగారు పేరు కాదే భావం, ఒక్క భాగవతుడు, రాజక్రియడు, కృష్ణుడు. నిజంగా మా నాన్నగారు ఏదైనా సరిపోయింటే మా అమ్మగారి పక్కన వాళ్ళు ఎవరు చెప్పండి. చెప్పండి చెప్పండి. శశిభూషణం గారు పరస్త్రీని కన్నెత్తి చూడరని ఊరందరికీ తెలుసు. వీరు నిజంగా శశిభూషణం గారే అయితే తమ్ముడు భార్యతో ఈ తన్ననాలేమిటి? రామరామ, ఆ రామచంద్రుడు కూడా ఈ అన్యాయాన్ని సహించలేదు. ఇన్నాళ్ళు మనం ఎంత మోసపోయాం. ఇప్పుడేగా నిజం బయటపడింది. ఏమమ్మా సుమతి, భగవత్ సమానమైన ఈ ధర్మమూర్తి మీద ఎలా అబండాలు వేసి వారి హైరాత్రి కాజేద్దాం అనుకుంటున్నారా? ఏమండి, మీరు చెప్పేది దారుణంగా ఉంది. నేను చెప్పేదా మీరు చేసేదా? అయ్యగారు మీ అమ్మగారితో సంతనాలు ఆడుతున్నారని చెప్పడానికి మీకు నోరెలా వచ్చింది? సాక్షాత్తు శ్రీరామచంద్రుని సన్నిధిలో నిలబడి ఎంత భక్తి గౌరవాలతో పూజిస్తున్నాడు పూర్వయ్యా చూడు. అయ్యో, మోసపోయాం రాజు, మనం మోసపోయాం. మా కళ్ళు తప్పి మేము తీసిన ఫోటో ఈయన మాయకేశాడు. అయినా పర్వాలేదు, మాకు ఆధారం. మా పెదనాన్న గారికి శంకు చక్రాల పుట్టుమచ్చ కుడి వైపు ఉంది, ఈయన ముందేమో చూడండి. పిచ్చివారా, పుట్టుమచ్చ ఉంది కుడి పక్కన కాదు, ఎడం పక్కన. అది నాకు కాదు, నా తమ్ముడికి. మళ్ళీ తమ్ముడా? అబద్ధం! వీడి మాటలు నమ్మకండి. నా భర్తకి కుడి పక్కనే పుట్టుమచ్చుందని వారే చెప్పారు. అన్నపూర్ణమ్మ గారు. అన్నపూర్ణమ్మ గారా? అన్నపూర్ణ, మా అమ్మ ఎలా బ్రతికొచ్చిందని ఆశ్చర్యపడుతున్నావా? రంగయ్య ఇల్లు తగలబెట్టించి మా అమ్మను అంతం చేయాలనుకున్నా. నేను నీ అంతు చూడాలనే మా అమ్మను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాను. రామరామ, నేను ఇల్లు తగలబెట్టించానా? నా భార్యను నేను చంపుకుంటానా? నన్ను భార్యని చెప్పుకోవడానికి నీకు ఎలా వచ్చింది? నీకు హృదయం లేదా? తల్లికి భార్యకి తేడా తెలియని ఈ నీచుడికి హృదయం ఎక్కడ ఉంటుందమ్మా? అదే ఉంటే పేదరాల్ని నా ఉద్యోగం నిలబెట్టండి అని ప్రాధాయపడిన టీచర్ చూడమ బతుకు ఎందుకు నాశనం చేస్తాడు? ఆమె అన్నను కూడా తానే చంపించి ఆత్మహత్యగా ఊరందరినీ ఎందుకు నమ్మిస్తాడు?
వీటన్నిటికీ సాక్ష్యం ఈయన కుడిపోతున్న సుబ్బయ్య గారు. నిజం మీ ముందే రుజువు చేస్తా. దగ్గరుండి ఇల్లు తగలబెట్టించినప్పుడు తగిన దెబ్బలే జ్ఞాపకం పెట్టుకుని నిజం చెప్పు, బతికిపోతాం. లేదా గుర్తిస్తే అన్నాను బాబు, నాకేం పాపం తెలియదు. బాబాయ్ గారు చెప్పినట్టు కూలీ చేయించాను కానీ నేను ఒక్క కూలీ కూడా చేయలేదు బాబు. నాకేం పాపం తెలియదు. నాకు ఉరికి చేయకండి బాబు. సుబ్బయ్య, నీకు నేను ఏం అపకారం చేశాను రా ఇంత పచ్చి అబద్ధాలు ఆడతావు? ఎస్పీ గారు, వీళ్ళ మాటలు నమ్మకండి. నా ఆస్తి కాజేయడానికి వీళ్ళంతా కలిసి నాటకం ఆడుతున్నారు. ఈ మోసగాడు నా కొడుకని చెప్పినప్పుడు అమ్మ ఎక్కడ్రా అంటే చచ్చిపోయిందని చెప్పి అబద్ధం ఆడాడు. ఇప్పుడు నా అన్నపూర్ణ నా కళ్ళ ముందే సజీవంగా ఉంది. పైగా నేను భర్తను కాదంటుంది. ఇదంతా చూస్తుంటే ఏ మత్తు మందో ఇచ్చి నా భార్య మనసు చెడగొట్టి నన్ను చిత్తహింస చేయాలని చూస్తున్నాను. నాగభూషణం, ఎవరు? నేనేనా శశిభూషణాన్ని? గుర్తుపట్టలేకపోతున్నావా? లేక 20 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాడు తిరిగి బ్రతికి ఎలా వచ్చాడని చెప్పి కంగారు పడుతున్నావా? అన్ని విధాలా చెడిపోయాడే నా సోదరుడేని పాముకు పాలు పోసి పెంచినట్టు పెంచానే. దానికి ప్రతిఫలంగా నువ్వు చేసిందే చెప్పు, చెప్పురా. ఏ నా ఆస్తి కాజేయడానికి ఎన్ని అరాచకాలు చేశావో జ్ఞాపకం ఉందా? నాగభూషణం, నెల్లూరులో నువ్వు చేసిన హత్యను కప్పిపుచ్చుకోవాలంటే నీకింతకంటే మరో దారి లేదు. ఆలోచించే కొద్దీ అపాయం దగ్గర పడుతుంది. నువ్వు బ్రతకాలంటే నిన్ను పోలిన మీ అన్నను చంపక తప్పదు. తప్పదు, తప్పదు. వెళ్ళు. నీ నిజ రూపం బయట పెట్టేందుకే భగవంతుడు నన్ను ఇక్కడికి పంపించాడురా. కాదు, నువ్వు శశిభూషణం కాదు, కావడానికి వీల్లేదు. నేనే మా అన్నయ్యను ఓడలో చంపేశాను. కరెక్ట్. నీ నోటితో ఈ నిజం చెప్పించడానికే మేము ఈ నాటకం అంతా ఆడాం. నేను చంపలేదు, నేను చంపలేదు. శశిభూషణం కాదు, నువ్వు చెప్పేది అక్షరాలా నిజం. అతను శశిభూషణం కాదు. రంగయ్య, చూసావా నాగభూషణం, ఎంత యుక్తిగా ఘోరాలు చేసినా చివరికి నీ పాపం ఎలా పండిందో. నువ్వు ఒక మనిషివా? నీ కొడుకునని చెప్పుకునే కంటే తండ్రి లేని అనాథనని చెప్పుకుంటే కాస్త గౌరవంగా ఏడ్చింది నాకు. నాగభూషణం, నలుగురు ముందు నీ నిజస్వరూపం బయటపెట్టి నువ్వు సిగ్గుతో తలదించుకునేట్టు చేయలేకపోతే నేను రామయ్య కూతురు సుమతినే కాదని శపథం చేశాను. జ్ఞాపకం ఉందా? ఇప్పుడు నేనే గెలిచాను. నువ్వు గెలవలేదు, నేను ఓడిపోలేదు. గెలిచింది నీతి, ఓడిపోయింది అవినీతి. పదండి. అన్నయ్యకు నేను ఏ కోసైనా ద్రోహం చేయాలనుకోలేదు. నెల్లూరులో నేను చేసిన హత్యకు నన్ను ఉరిదీస్తారని భయపడి అన్నయ్య నేను ఒకే రకంగా ఉండడంతో అన్నయ్యను చంపి అన్నయ్య పేరుతో శశిభూషణంగా శాశ్వతంగా చలామణి అవుదాం అనుకున్నాను. కానీ విధి నాకు ఎదురు తిరిగింది. నన్ను క్షమించదు.